వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 15,000 మంది వైసీపీ అభిమానుల సమక్షంలో నామినేషన్ సమర్పించిన కుప్పం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. నంద్యాలలో టీడీపీకి పార్టీకి బిగ్ షాక్. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. సుల్తాన్బాద్ శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్. మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి షారూక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతిభ ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరూ విజయ తీరాలకు చేరుకోవచ్చని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ కుమార్ రోడ్డు విశాల్యు ఏపీఎస్సీ ప్రకటించిన ఫలితాలలో 718 ర్యాంక్ సాధించాడు. జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు ఆనవాళ్ల దంపతుల కుమారుడు విశాల్ ఉత్తరాఖండ్లోని రుడ్కిట్లో ఐఐటీ కాలేజీలో సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంథ్రోపాలజీని తీసుకుని 2020లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోచింగ్ తీసుకుంటూ 2 సార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి నిరాశ పడకుండా చదివి 3వ ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు. విశాల్ తల్లిదండ్రులది సొంత గ్రామం ఆదిలాబాద్ రూరల్ చందతూర్కల్ కాగా తండ్రి వెంకటేశ్వర్లు ప్రస్తుతం జైపూర్ ఏసీపీలుగా విధులు నిర్వహిస్తున్నారు. తన తల్లి మాట్లాడుతూ చంద గ్రామంలో 3,000 మందిలో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, చంద గ్రామం స్ఫూర్తితోనే సివిల్స్ సాధించాడని, క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే వారు ఫలితాలు సాధిస్తారని అన్నారు. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే పిల్లల మనోభావాలు వారు అర్థం చేసుకుని వారి ఇష్టాలకి అనుగుణంగా ప్రోత్సహిస్తే విజయ అవకాశాలు అందిపుచ్చుకుంటారని, చందగ్రామ ప్రజల ఆశయాలను సాధించేందుకు వారి కోరిక మేరకు ఉన్నత స్థానంలో ఉండాలని, కోరిక నెరవేర్చడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. గొరిల్లా షాట్ అయిపోయింది. దగ్గర నిల్చుంటాం అరే నాకు కూడా ప్రమోషన్ పాత ప్రమోషన్ ఇటు సైడ్ మీరు ఇక్కడ కొంచెం ఇటు సైడ్ మేడం ఒకసారి మీరు సార్ మీరు బాగుంది తినిపియండి. ఒక్క నిమిషం ఇటు చూడండి. జస్ట్ ఆల్రెడీ సార్ మీరు దీనిని ఫస్ట్ తినిపిస్తుంది ఇవ్వలేదు. నేను ఇచ్చే ఆస్తులు అదొకటి. హాయ్, నా పేరు విశాల్. నేను రీసెంట్లీ కండక్ట్ చేసిన యూపీఎస్సీ సిఎస్సి 23లో ఆల్ ఇండియా 718 ర్యాంక్ వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. మా డాడీ నాకు ఇన్స్పిరేషన్ అండ్ ఐ వాంట్ టు సర్వ్ మై కంట్రీ అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఐ హ్యావ్ చోజ్ దిస్ పాత్. My schooling had been done from Abhyasa International Public School, and later on I've been to IIT Roorkee to do my engineering, and after my college I've chose this path, studying for the exam. చాందటి గ్రామం, అది ఆదిలాబాద్ పక్కన ఉంటుంది. అండ్ మా ఊరు ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు.
అండ్ దట్ హ్యాస్ ఆల్సో బీన్ మై ఇన్స్పిరేషన్ అపార్ట్ ఫ్రమ్ మై డాడ్. అండ్ అంతేకాకుండా మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ మై జర్నీ. అండ్ ఐ గివ్ క్రెడిట్స్ టు ఆల్ దీస్ పీపుల్. ఎప్పుడు కూడా ఫ్యామిలీ నుండి ఏ విధంగా ప్రెషర్ లేకుండే. అండ్ ద ప్రెషర్ ఈజ్ ఫ్రమ్ మై సెల్ఫ్ బికాస్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చైల్డ్. సో నేను చదివాను. అండ్ ఫ్రమ్ మా మదర్ చూసుకుంటే త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అండ్ డాడ్ తోటి ఎక్కువ ఒక పాజిటివిటీ ఉంటుంది. సో ఈ విధంగా నా కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అవుతుంది. ఎనీబడి హూ ఇస్ ట్రయింగ్ టు అటెంప్ట్ ద సివిల్ సర్వీసెస్, ఇట్స్ ఏ ఓపెన్ ప్లే గ్రౌండ్, ఎవరన్నా రాయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇది ఒక ఎగ్జామినేషన్ లాగా ట్రీట్ చేయకుండా ట్రీటెడ్ యాజ్ సంథింగ్ వేర్ యూ లర్న్ సో మెనీ థింగ్స్. అంటే మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నిటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. మా విశాల్ కొడుకు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాబు మొన్న జరిగిన యూపీఎస్సి రిజల్ట్స్లో 718 ర్యాంక్ రావడం జరిగింది. మా బాబు బాగా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ చాలా క్రమశిక్షణతో చదువుకోవడం జరిగింది. ఐఐటి రూర్కీలో కూడా ఐఐటి ర్యాంక్ కూడా అప్పుడు 800 ఐఐటి ర్యాంక్ రావడం జరిగింది. రూర్కీ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. చిన్నప్పటి నుంచి కూడా ఒక సివిల్ సర్వెంట్ అయ్యేదామన్న ఆలోచనతో చదువుకుండా ఈ రకంగా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా బిలో 100 ర్యాంక్ ఉండేటట్టు ఇంకా కూడా ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసిప్లిన్ అనేది క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినట్టయితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క వారి మనోభావాల్ని వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని డ్రైవ్ చేసినట్టయితే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా ఇంకా మా బాబుని ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాం. మా బాధ్యతగా మేము ఇది చేయడం జరిగింది. మా ఊరు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం రూరల్ మండలంలోని చాందట్టి గ్రామం. అది మా ఊళ్ళో అందరం కూడా చాలా కష్టపడి చదువు ఒకటి మెయిన్గా ఆయుధంగా చేసుకుని జీవితాలన్నీ కూడా దాదాపు మా ఊళ్ళో 500 మంది పైచెలుపు ఉద్యోగస్తులు ఉంటారు. చాలామంది ఆర్మీ, పోలీస్, టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ చాలామంది ఈ మధ్యన ఉన్నారు. మా ఊళ్ళో గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వెంట్స్ కానీ లేకుండే. దానిలో ఆ లోటు ఎప్పుడు కూడా మేము ఊరికి పోయినప్పుడు అది కానొచ్చా ఉండేది. మా ఊళ్ళో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్, మా గ్రామ ప్రజలు ఇచ్చే ఇన్స్పిరేషన్తో మాకు కూడా ఎప్పుడు మా ఊరి ప్రజలు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు, అన్న మీ కొడుకుని నీకంటే పెద్ద ఉద్యోగస్తుం చేయాలి అండి. ఆ విషయం కూడా మా బాబుకి ఎప్పుడు చెప్తూ ఉండేది. ఒక సామెత ఎప్పుడు కూడా మా బాబుకి చెప్తూ ఉండేది, అరే బాబు మా అయ్య. కడప జిల్లా ఇడ్పులపాయ వద్ద వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి మాట్లాడడం జరిగింది. కడప ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నామని అన్నారు. నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా అని, కడప ప్రజల మంచి తీర్పుని ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. నన్ను భారీగా మెజార్టీతో గెలిపిస్తారని దృఢ సంకల్పంతో ఉన్నాను అని అన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం, ఈదురు గాలులతో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పశువులు మృతి చెందాయి. సిద్దిపేట, దుబాకలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం జరిగింది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాలనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్స్ ను వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కోరారు. తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో పనిచేసిన వారు ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును పొందవచ్చు అని తెలిపారు. గూడూరు డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. గూడూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గల ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ అందజేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి తిరుపతి మండలంలో పనిచేస్తున్నట్లయితే అతనికి గూడూరు నియోజకవర్గంలో గూడూరు మండలం నందరి ఓటర్ జాబితాలో పేరు నమోదు అయి ఉన్నట్లయితే వారు గూడూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫారం 12 దరఖాస్తు ద్వారా వారి యొక్క ఓటు హక్కును పొందవచ్చును. అదేవిధంగా ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల విధుల ఉత్తర్వులు పొందిన ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్న మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయం ముందు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయవచ్చును. దానికి సంబంధించి ఎన్నికల విధులకు సంబంధించిన నియామకపు ఉత్తర్వులు, ఓటర్ కార్డు నకలు, ఉద్యోగ గుర్తింపు కార్డు జతపరిచి 22/4/2024 లోపు అందజేయవలసి ఉంటుంది. అదేవిధంగా గూడూరు మండలంలోని గూడూరు డివిజన్లోని కాన్స్టిట్యున్సీలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క నియోజకవర్గంలోని ఓటు హక్కు కలిగిన ఉద్యోగులందరూ ఫారం 12 దరఖాస్తు ఒక రిజిస్టర్ని ఏర్పాటు చేసి పార్లమెంటుకి, అసెంబ్లీకి సంబంధించిన సపరేట్ రిజిస్టర్ల ద్వారా వారు నమోదు చేసుకొని ఆ యొక్క నమోదు వివరాల ప్రకారం వారికి పోస్టల్ బ్యాలెట్ పేపరు అందజేయటం జరుగుతుంది. కాబట్టి ఇతర ఎసెన్షియల్ ఉద్యోగులు అంటే ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు, అత్యవసర శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది,
అదేవిధంగా డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, BLOస్కి అందరూ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియా స్టేడియం సభస్థలానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జనం రాక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 నిమిషాలుగా బస్సులో వెయిటింగ్ చేస్తున్న సీఎం రేవంత్. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణం శాస్త్రీనగర్ బాలుర సోషల్ వెల్ఫేర్లో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులు కనీసం సమాచారం అందించకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, ఈ విషయంపై ప్రిన్సిపల్ను వివరణ కోరగా స్పందించలేదని, మా పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీ పేరేం పేరు చిన్న? ఏమైంది మీకు? గట్టిగా ఎందుకయింది? బోండా ఫుడ్ పాయిజన్ అయిందా? ఎక్కడ మీది? ఎలిగేడు. మీది ఏ స్కూల్లో అయింది? సోషల్ వెల్ఫేర్ ఇక్కడ శాస్త్రీనగర్ దగ్గరదా? ఇప్పుడు ఎట్లుంది? ఓకేనా? ఎంతమందికి అయింది? వచ్చినాం సార్. మేము వచ్చి పిల్లగాడికి చూస్తే లేదు, హాస్పిటల్ తీసుకొచ్చిందట. మేము అక్కడ ఎంగులాంటి ఏడు దొరుకుతున్నాడు. ఒక బాబుని అడిగిన, ఎక్కడున్నాడు బాబు అంటే మన తెగులాడి లేడమ్మా అని అన్నవాళ్ళు. నాకు ఏడువేలో నేను బాగా టెన్షన్ పడ్డాను. సారు ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిన మళ్ళీ అన్నమని మేము ఇటు వచ్చినాం. ఇక ఆ ప్రిన్సిపాల్ సార్ కూడా ఏం చెప్తలేదు. సార్ మరి పిల్లలు ఏది అంటే అత్తడమ్మా 5 నిమిషాలు అయితే అత్తలు కూర్చొని అని అంటాను. అన్నగాని ఒక బాబుతో తెలుసుకొని మేము ఇంటికి వచ్చే హాస్పిటల్కి వచ్చే వరకు గ్లూకోజులు పెట్టిండు గ్లూకోజులు నడుతున్నాయి. మేము అప్పుడు చూసినాం పిల్లగాని. నిన్న జరిగిన దానికి వాళ్ళ దాకా మాకు ఏం చెప్పలేదు. అంటే ప్రిన్సిపల్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. మంది ద్వారా తెలిస్తేనే నేను వచ్చాను ఇక్కడికి. మా బిడ్డ కొడుకు మనమాట వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండవు, నేనే చూసుకుంటా. ఇదాన్ని పిల్లలు గోదావరికాయలు ఉన్నప్పుడు కూడా నేనే పోయినా, అది మునిగినప్పుడు కూడా. వాళ్ళ సంగతి ఇవాళకోసారి బాగా వెళ్ళి పెట్టిన హాస్టల్లో కూడా వెళ్ళి పెడితే ఎవరి పేరెంట్స్ కూడా మాట్లాడరు, మీరే మాట్లాడతారు అని మమ్మల్ని ఓపెన్ చేసింది. పేరెంట్స్ మీటింగ్లో కూడా మా పేరే చెప్పిండట సార్. ఎవరి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు కానీ సార్ వాళ్ళ పేరెంట్స్ అంటేనే వెళ్ళి చెప్తారని చెప్పిండట. చేసే పనులు ఇట్లాంటివి మరి ఇట్లా ఏమన్నా జరిగినప్పుడు మీకు చెప్పకుండా వాళ్ళకి ఏమన్నా? ప్రిన్సిపాల్ సార్ని అడిగిన, పిల్లలకి ఏదన్నా అయితే సార్ ఇప్పటిదాకా మాకు చెప్పలేదు, మీరు 2 లక్షలు వారబోతారు బయటకు వస్తారు, మరి మా పిల్లలు మాకు రారు కదా అని నేను అడిగిన. సార్ అడిగితే ఏమన్నాడు? మరి ఏమో సపోర్ట్ చేయలేదు. మా ఆయనతో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం. ఆయనతో ముచ్చట ఎందుకు పెడతానో సార్తో ముచ్చట పెట్టకు, నువ్వు మాట్లాడకురా, పిల్లగాన్ని ఎత్తుకోవాలి మనము, పిల్లలను పట్టించుకొని సార్తో నువ్వెందుకు మనకు ఏమైనా ఫోన్ చేసి మీ పిల్లగాడికి ఇట్లా అయిందని చెప్పాడని మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతాను ఇట్లా సపోర్ట్ కానీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూసుకున్నాం మా పిల్లగాళ్ళు. సార్ ఇక్కడ ఉన్నోడు పోలీసు ఊడిపోయింది అయితే అని అన్నారు. సార్ ఏం చెప్పలేదు.
మేము వచ్చాము. మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఆదేశానుసారం డాక్టర్ రాజా రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకురాలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 250 మంది కొప్పుల ఈశ్వర్ అన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, ప్రజల మంచి ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్నను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడతా ఉన్నది. దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవమని మీ అందరికీ కూడా తెలుసు. ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, యావత్ చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా 7 పెద్దపల్లి 7 నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది ఈశ్వరన్నకి అండదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకున్న మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్నకు కల్పించడానికి మేమందరం బయలుదేరినాము. మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాతయన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరము ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని, అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు చెప్పింది, ఏమేం చేస్తున్నది తెలుసు. మొన్ననే 9వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు, రేవంత్ రెడ్డి సీఎం గారు. మళ్ళా 4 రోజుల తర్వాత మొన్నేమంటాడు 15వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు. అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు ఒక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉన్నది. ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు. ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిరు. అదే రైతులకి రైతు బంధు అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు. కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు, నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి, మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి, ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు. వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దెని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది. మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము. కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు, తెలివివంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళ ఆశపడ్డారు. వాస్తవమే, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసిండ్రు? నిజంగానే మీ ఇంటికి 2,100 రూపాయలు వచ్చినాయా? ఈ 4 నెలలు 10,000 వచ్చినాయా? ఆలోచించండి. రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీరు కూలి రైతుకి 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు. వాళ్ళని ఎవరు? క్యూన్యూస్ మల్లన్న తెలుసుగా. అరే అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని, ఆడు లేడు, ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజల్ని, ఇటు రైతులని, సామాన్య మహిళలని, విద్యార్థులను అందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి? లంక బిందె ఉన్నది అనుకుంటే ఖాళీ బిందె ఉందంటే ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఆయన వల్గారిటీకి, ఆయన స్టేచర్కి, ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా పొంతు లేదు. ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది, భగవంతుడు ఒకటి ఉన్నాడు. అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి ఇప్పించినట్టున్నదని ఆ భగవంతుడికి అర్థమైంది. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, గమనించండి. మీరు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు. మాకేందే, మాకు ప్రజలు ఓటేస్తాను, నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము, కొట్లాడతామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతల మండలం
బదనిహాల్ గ్రామంలో విద్యుత్ షార్క్తో గుడిసె దగ్ధమైంది. హిమం వాలి అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి, ఇంటి సామాగ్రితో సహా పూర్తిగా దగ్ధం అయ్యాయి. దాదాపుగా 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రైతు వాపోయాడు. ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎండాకాలం ఎవడెవడో చెండలు పెరుగుతాను ఇట్లా కాలిపోయింది. ఏ ఊరన్నా మీది? మా బదినాలన్న. ఏ గ్రామం? గ్రామము గౌతమ మండలము, మంత్రాలయం నిజవర్గం మంది సార్, కర్నూలు జిల్లా. ఇట్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి ఇట్లా మొన్న మిరపలు అమ్మినాము. ఎక్కడన్నర పెట్టింటాము. 3.5 లక్షలు పట్టేయండి, అమ్మినాము. పత్తి కూడా అట్లే ఉంది, పత్తి కూడా ఉంది లోపల, అంతా కాలిపోయింది. చేసి ఏమో ఒక సాయం చేసి మనకి చేయాలని చెప్తున్నాము. మీకు ఇప్పుడు నష్టం ఎంత వచ్చింటారో మీరు? దాదాపు 10-12 లక్షల వరకు వచ్చింది మొత్తానికి. అయితే ఇప్పుడు మొత్తం పూర్తి దేశంలో అంటే 3-4 లక్షలు వస్తుంది సార్. ఓకే, లక్షలు ఇస్తుంది. ఉన్నింది ఏమో పొలంలో మనం అమ్ముకుని వచ్చినాము. 4-5 రోజులు అయింది అమ్ముకొని వచ్చి. ఇప్పుడు ఎక్కువ వేయలేదు. ఇంకా జాతర ఉందని అట్లే ఎవరు కట్టేవాళ్ళు కూడా అప్పుల కట్టలేదు. కానీ కట్టాలనుకున్నాము. ఈ రోజు నిన్న జాతర అయింది, ఈ రోజు మామూలుగా ఇదైంది. ఇంకా రేపు చేసాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.